నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని సేకరించాలి. భీమవరంలో సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. అంతర్గత రోడ్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. బేతపూడిలో స్పష్టం చేసిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. చంద్రబాబు నాయుడు తక్షణమే విడుదల కావాలని కోరుతూ తణుకులో వాసవి మాతకు పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి దంపతులు. పాల్గొన్న పార్టీ శ్రేణులు. ప్రపంచ శాంతిని కోరుతూ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని ఆపాలి. ఐక్యరాజ్య సమితిని కోరుతూ ధర్నా చేసిన తణుకు న్యాయవాదులు. చంద్రబాబు సురక్షితంగా తిరిగి రావాలని కోరుతూ పెంటపాడు మండల తెలుగు రైతులు ప్రత్యేక పూజలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి క్షీరాభిషేకాలు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మకు సారెను సమర్పించిన విజయవాడ కనకదుర్గమ్మ. మంత్రి కొట్టుకు కృతజ్ఞతలు తెలుపుకున్న భక్తులు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా ఆకివీడిలో తెలుగు యువత ప్రత్యేక పూజలు. పాల్గొన్న ఎమ్మెల్యే రామరాజు. వృద్ధాప్య పెన్షన్ను 200 నుంచి 2000కు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. పాలకొల్లులో ప్రకటించిన ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం. తాడిపూడి గ్రామంలో పేర్కొన్న హోమ్ మినిస్టర్ తానేటి. వెదిరేశ్వరం గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అల్లవరం మండలంలో 5,79,00,000 రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధ. ద్వారకా తిరుమల చినవెంకన్నను దర్శించుకున్న రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. అన్నం పెట్టే అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ అమ్మవారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం భీమవరంలో జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు, జిల్లా రైస్ మిల్లర్స్తో సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైసు మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సరిపడా బ్యాంకు గ్యారంటీలు, గోనె సంచులు 3 రోజుల్లోగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఖరీఫ్ 2023-24 సమిష్టిగా పనిచేసి ధాన్యం కొనుగోలులో రైతులకు మంచి సేవలు అందించాలన్నారు. జిల్లాలో 314 రైతు భరోసా కేంద్రాల ద్వారా 4,65,393 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. గత రబీ పంట కాలానికి సంబంధించి బియ్యం సేకరణ ఇంకా 66,000 మెట్రిక్ టన్నులు మిల్లర్ల నుండి తీసుకోవాల్సి ఉన్నందున వాటిని వారం రోజుల్లోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి శివరామ ప్రసాద్, డిఎస్ఓ ఎన్ సరోజ, ఎం రవిశంకర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కొత్త శ్రీనివాసులు పాల్గొన్నారు. రహదారులతో పాటు అంతర్గత రోడ్లు కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలో భీమవరం మండలం బేతపూడి గ్రామ పంచాయతీ యమునాపల్లి వద్ద నిర్మించే రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడారు. గ్రామాల్లో అంతర్గత రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ సౌకర్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో కూడా అంతర్గత రోడ్లు ఎక్కడ నిర్మించాలనే దానిపై రూట్ మ్యాప్ కూడా తయారు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
ముహూర్తకాలే సూర్యాదిగ్రహణం సమస్త దేవత అనుకూలిత. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, కృష్ణ తులసి దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈయన వెంట పట్టణంతో పాటు వేల్పూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు విచ్చేసి బాబుకు జరిగిన అన్యాయాన్ని అమ్మవారి ముందు ఏకారువు పెట్టారు. కాగా ఆలయానికి సాధారణ భక్తులు కూడా విచ్చేసి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రం ఇరగవరంలో పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నినాదాలిచ్చారు. ఇదిలా ఉండగా తణుకు పట్టణానికి చెందిన 34వ వార్డులో తొలగించిన 7 కుటుంబాల ఇళ్ల బాధితులను ఆరుమిల్లి రాధాకృష్ణ పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. వీరికి తక్షణమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, గుమ్మళ్ల హనుమంతరావు, తాతపూడి మారుతీరావు, సిరిమళ్ల సాంబశివరావు, మోపిదేవి శివలు పాల్గొన్నారు. ఇజ్రాయిల్ దేశంపై పాలస్తీనా చేస్తున్న దాడులను తక్షణమే ఆపి ప్రపంచ శాంతిని పరిరక్షించాలని కోరుతూ తణుకు కోర్టుకు చెందిన కొందరు న్యాయవాదులు మంగళవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా 4వ అదనపు జిల్లా కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల వందలాది మంది అమాయకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కలుగజేసుకుని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి నశించాలి, హమాస్ ఉగ్రవాద సంస్థలు నశించాలి, హమాస్ ఉగ్రవాద సంస్థ నశించాలి, హమాస్ ఉగ్రవాద సంస్థ నశించాలి, హమాస్ ఉగ్రవాద సంస్థ నశించాలి, లక్షలైతే తొయ్బా ఉగ్రవాద సంస్థ. యూదులు మరి ఇక్కడ పాలస్తీనా దేశంపై వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. పాలస్తీనాలో కూడా మరి ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నంలో భాగంగా మరి ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడి చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఆ దేశంలో ఉన్నటువంటి యూతుల మీద అక్రమంగా అన్యాయంగా దాడి చేస్తూ వాళ్ళని చంపేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు 1,000 మంది ప్రజల్ని చంపేయడం జరిగింది. 10 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరి పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఈ ఉగ్రవాదం పేరుతో 100 సంవత్సరాల నుంచి దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ప్రపంచ సంస్థలన్నీ కూడా స్పందించి ఈ ప్రపంచ ఉగ్రవాదాన్ని అణిచివేసే భాగంగా ఈ యొక్క ఎక్కడైతే మరి యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాలను నివారించే బాధ్యత అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి బాధ్యత తీసుకుని మరి పెద్దన్న పాత్ర వహించి అన్ని దేశాలు కూడా ఆయా దేశాలను కూర్చోబెట్టి ఉగ్రవాదులు నిర్మూలించే విధంగా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఉగ్రవాదుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ముప్పిడి సుబ్బయ్య, తాళ్లబట్టు రామకృష్ణంరాజు, కందికట్ల వెంకటరావు, లంక రాంబాబు, రాజాన శ్రీనివాస్, ఏలూరి చిట్టిమోషే, ప్లేడర్ గుమస్తా, గుండె చంద్రశేఖర్లు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా తిరిగి రావాలని, సకల అరిష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ తెలుగు రైతుల ఆధ్వర్యంలో పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న పుట్టలో మంగళవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తొలుత పార్టీ నాయకులు గ్రామంలో 2 కిలోమీటర్లు పాదయాత్రగా చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామికి క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మద్దుకూరి రామకృష్ణ, నెక్కలపూడి శ్రీరామూర్తి, నెక్కలపూడి సత్యనారాయణలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు నామదేచ్చ సకుటుంబానాం చెప్పండి క్షేమ ధైర్య విజయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య విద్యంతం రాజేంద్ర స్వామి కరుణా కృపా కటాక్ష విద్యర్థం యావచ్చక్తి జ్ఞాన వాహనాది ద్వారా తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మకు దసరా మహోత్సవంలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం నుంచి సారె సమర్పించారు. వీటిని అర్చక స్వాముల బృందం బలుసులమ్మ దేవస్థానం చైర్మన్ కొట్టు అంజిబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలుసులమ్మ వారికి సారె అందజేసే సంప్రదాయం కల్పించిన మంత్రి కొట్టు సత్యనారాయణకు, సారె తీసుకువచ్చిన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చక స్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని ఉండి నియోజకవర్గం ఆకివీడిలో తెలుగు యువత ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే మంతెన రామరాజు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి వెళ్లి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్ర 4 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు 38 రోజులు పూర్తి అయ్యి 39వ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన ఆధారాలు లేనటువంటి ఒక కేసుని ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత ఒక కేసు సృష్టించి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మహాశక్తి కానీ, ఈ యొక్క ఏదైతే బస్సు యాత్ర కానీ, అదేవిధంగా ఈ యొక్క లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర కానీ చూసి వారవలేక కావాలని అక్రమ అరెస్ట్ చేశారు. ఆయన రిలీజ్ ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పసలకొండ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుమర్తి రామలక్ష్మణ్, ఉండి నియోజకవర్గ అధ్యక్షులు చెన్నంశెట్టి హరినాయుడులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.